పిల్లలను కన్న తల్లే చంపిందట. మనీష్ కుమార్, నిహాల్ ఎంత ముద్దుగున్నారు ఆ పిల్లలు చూడండి. ఎవరు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారు? కన్న తల్లి చంపిందట. ఎప్పుడు జరిగింది ఇది? 9 months బ్యాక్ జరిగింది. 9 నెలల క్రితం చిన్న కొడుకుని సంపులో వేసి ఇప్పుడు పెద్ద కొడుకు ఊరేసిందట. ఊరిని అమ్మ. మరి చిన్న కొడుకుని సంపులో వేసినప్పుడు ఏమైంది? అప్పుడు ఎవరు దొరకబట్టలే, ఇప్పుడు దొరికింది. మహబాద్ నారాయణపురంలో చిన్నారుల హత్య కేసుల్లో వీడిన మిస్టరీ. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు చేసిందట. ఏం పాపం, ఎందుకు గన్నట్టు మరి? కనకున్నా అయిపోతుంది కదా ఈ దరిద్రం. ఎంత ఘోరమైన వార్త చూడండి ఇది. ఆ పిల్లలకి ఏం తెలుసు? 3rd పేజీలో ఉంది వార్త. ఒక్క నిమిషం. ఇగో ఈమె ఏం పేరు? ఈమె పేరు శిరీష అట. ఎంత ముద్దుగున్నారు చూడండి పిల్లలు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది కన్న తల్లి కర్కశంగా పిల్లలను చంపేసింది. అదేమీ తెలియనట్టుగా నటించింది. కానీ చివరికి విషయం బయటపడి కటకటాల పాలైంది. మహబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో గురువారం జరిగిన మనీష్ కుమార్ హత్య మిస్టరీ వీడింది. ఈ బాలున్నే కాదు, 9 నెలల కింద తన మరో కొడుకును కూడా కన్న తల్లి శిరీషనే హత్య చేసినట్టు బయటపడ్డది. శుక్రవారం మహబాద్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసలు దరిద్రం ఏంటంటే ఆనాడే కనుక దొరికింటే పాపం ఆ పెద్దబ్బాయి ప్రాణమన్న మిగిలేదు. మరి ఎట్లా తప్పించుకున్నదో ఈ దరిద్రం మొహం. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన శిరీష, నారాయణపురానికి చెందిన పందుల ఉపేందర్ 7 ఏళ్ల క్రింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. వారికి 3 కొడుకులు. మనీష్ కుమార్ 5 ఏళ్ళు, మోక్షిత్, నిహాల్ చనిపోయే నాటికి 1.5 ఏళ్ల ఉన్నారట. ఉపేందర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి వారి దాంపత్యంలో పొరపచ్చాలు వచ్చినాయి. ఉపేందర్కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను పట్టించుకోవట్లేదని, పిల్లలను తన వద్దకు రానియకుండా అత్తామామల వద్దే ఉంచుతున్నాడు అని శిరీష భావించింది. ఆ ఆందోళనతో ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు ఆగమైపోతారని, ముందుగా వారిని చంపేయాలని అనుకుంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో చిన్న కుమారుడు నిహాల్ను ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి బయటకు పోయింది. కానీ నానమ్మ మంగమ్మ గమనించి బయటకు తీసింది. కానీ శిరీష అదే నెల 15వ తేదీన నిహాల్ను మరోసారి నీటి సంపులో పడేయగా ప్రాణాలు కోల్పోయిందట. అప్పుడన్నా డౌట్ రావాలి కదా వీళ్ళకి. ఒకసారి పడేస్తే అమ్మమ్మను నాయనమ్మను చూసి బయటకు తీసిరట. రెండోసారి మళ్ళీ పడేసిందట. అప్పుడు కూడా ఎవరికి డౌట్ రాలే. అది ప్రమాదవశాత్తు జరిగిందని అంతా భావించారు. ఇక జూలై 30వ తేదీన రాత్రి పెద్ద కుమారుడు మనీష్ కుమార్ మెడపైన కత్తితో దాడి చేసింది. ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. కానీ మనీష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అట్లా కూడా డౌట్ రాలేదా? జూలైలో కత్తితో అటాక్ చేసిందట, అప్పుడు కూడా డౌట్ రాలేదట. కానీ మనీష్ ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనీష్ మెడకు నైలాన్ తాడు బిగించి చంపేసి ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. అయితే పోలీసులు అనుమానంతో శిరీషను విచారించగా 2 పిల్లలను తానే చంపినట్టుగా అంగీకరించింది. దీంతో పోలీసులు గ్రామంలో 9 నెలల కింద పూడ్చిపెట్టిన నిహాల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పిల్లల నానమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శిరీషను అరెస్ట్ చేశారు. పిల్లల విషయంలో శిరీష ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించిందని, ఏమీ తెలియనట్టుగా నటించిందని తండ్రి ఉపేందర్ వాపోయిండు. ఏమాత్రం అనుమానం వచ్చినా పిల్లలను కాపాడుకునేవాడినంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ అమ్మ అనుమానం రాకుండా ఎట్లుంటుందరా నాయన. ఆల్రెడీ ఒకసారి సంపల పడేస్తే బతికే, మళ్ళోసారి మళ్ళీ పడేసే, ఓసారి ఆ పెద్ద అబ్బాయి మీద కత్తితో దాడి చేసే. ఆయనను కూడా విచారించాలేమో. ఎంత ఘోరం చూడండి అసలు. ఎందుకు గనాలి? ఏం కథ ఇది?